హాయ్ గైస్, వీకెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళాం. అలా దక్షిణాపురంలో ఇక్కడ స్పెషల్ అదిరిపోయే అరిటాకు భోజనం. లొకేషన్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్, 5th ఫ్లోర్, కొండాపూర్, హైదరాబాద్. హలో. అలా దక్షిణాపురంలో ఖచ్చితంగా ట్రై చేయాల్సినవి 5 రాష్ట్రాల బిర్యానీలు అండ్ ట్రెడిషనల్ అరిటాకు భోజనం. అరిటాకు చూసేసరికి మా బుడ్డిగాళ్ళకి డిఫరెంట్గా అనిపించింది, కానీ మన 90s వాళ్ళకి కొత్త కాదు. విందు భోజనం ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయాయి. రెస్టారెంట్కి ఆఫ్టర్నూన్ 1 కంతా వచ్చేసాం. లోపలికి వెళ్ళాక అంబియన్స్ అయితే చాలా ప్రీమియంగా స్పేషియస్గా అనిపించింది. క్రౌడ్ ఉన్నా కూడా కంఫర్ట్గానే అనిపిస్తుంది. సీటింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అరిటాకు భోజనం ఎక్స్పీరియన్స్ అయితే స్టార్ట్ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అలా దక్షిణాపురంలో బ్రాంచెస్ 3 ఉన్నాయి హైదరాబాద్లో. లొకేషన్స్ హైటెక్ సిటీ, కొండాపూర్ అండ్ బంజారా హిల్స్. మేము ఆన్లైన్లోనే టేబుల్ రిజర్వ్ చేసుకోవడంతో వెయిటింగ్ టైం అస్సలు లేదు. డైరెక్ట్గా టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసాం. ప్రైస్ వైజ్ అరిటాకు భోజనం కాస్ట్ 395 రూపీస్. 5 స్టేట్స్ బిర్యానీ ప్లాటర్ 965 రూపీస్. ఫస్ట్ అయితే బుడ్డికాళ్ళ కోసం స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. 2 ఫ్యామిలీస్ వచ్చాం. ఇక్కడ వెజ్, అటు నాన్ వెజ్. వెజ్ స్టార్టర్స్కి వస్తే మేము 3 స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. పెప్పర్ మష్రూమ్, మ్యాంగళూరు పన్నీర్ అండ్ వెజ్ లాలీపాప్స్. నాన్ వెజ్కి వస్తే గుంటూరు చికెన్ అండ్ పెప్పర్ చికెన్ ఫ్రై. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టేబుల్స్ మీద అరిటాకు భోజనం సర్వ్ చేస్తున్నారు. అరిటాకు చూసేసరికి మా బుడ్డిగాళ్ళకి డిఫరెంట్గా అనిపించింది, కానీ మన 90s వాళ్ళకి కొత్త కాదు. అప్పట్లో ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, పండగలంటే ఇలానే అరిటాకు మీద భోజనం చేసేవాళ్ళం. విందు భోజనం ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయాయి. ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అయితే ఫస్ట్ వచ్చాయి. అక్కడ వెజ్ చికెన్ పెప్పర్ ఫ్రై ఉంటుంది, ఆనియన్ సలాడ్, లెమన్. వావ్, మా పెప్పర్ మష్రూమ్ చాటర్ అయితే వచ్చింది. ఇంకా పొగలు వస్తున్నాయి, అంత ఫ్రెష్ అండ్ హాట్గా సర్వ్ చేశారు. కిడ్స్కి పెట్టండి అక్కడ. మష్రూము పెప్పరు 2 హెల్త్కి మంచివే. కిడ్స్ కోసం లెస్ స్పైసీ అని చెప్పాం. గుంటూరు చికెన్, పెప్పర్ చికెన్ కూడా బాగున్నాయంట. మ్యాంగళూరు పన్నీర్ చూడ్డానికి అయితే బాగుంది. పన్నీర్ సాఫ్ట్గా అనిపించింది. ఫస్ట్ బైట్ చూద్దాం. A few moments later. మంగళూరు పన్నీర్ స్పైసీగా అనిపించింది. టేస్ట్ ఓకే. బుడ్డిగాళ్ళు కారం అంతా టిష్యూతో తుడిచి తినేశారు. అమ్మో, ఇంత లేడు దమ్ బిర్యానీ కావాలంటే ఇడికి. బుడ్డిగాడు తినడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. స్టెప్ 1 స్పూన్ మీద ఒక పీస్ పెట్టుకోవాలి. స్టెప్ 2 సాస్లో డిప్ చేయాలి. స్టెప్ 3 మళ్ళీ దాన్ని స్పూన్ మీద పెట్టుకొని తినేసేయాలి. ఇలా టైంపాస్ చేస్తుంటే వెజ్ లాలీపాప్స్ వచ్చాయి. ఫస్ట్ వీటిని పిల్లలకి సర్వ్ చేయమన్నాం. హానెస్ట్లీ కిడ్స్కి ఇవి బాగా నచ్చేస్తాయి. టెక్స్చర్ బయట క్రిస్పీ, లోపల సాఫ్ట్గా ఉంటాయి. వెజ్ లాలీపాప్స్ మాత్రం అలా దక్షిణాపురంకి వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ అరిటాకు భోజనం, అచ్చమైన సౌత్ ఇండియన్ థాలీ. ఐటమ్స్ ఒక రోటీ, ఒక బూర, ఒక గారె. తర్వాత డిఫరెంట్ కర్రీస్, చట్నీస్, సాంబార్, రసం, కర్డ్, ఇలా 20 ఐటమ్స్ ఉంటాయి. అసలైన ముద్దపప్పు, ఆవకాయ ఖచ్చితంగా పెడతారు. అరిటాకు నిండిపోవాలంతే. ఇంకా పులిహోర, చట్నీ, పొడులు ఇలా తెస్తూనే ఉన్నారు. వడ్డించడానికి 5 నిమిషాలు పడుతుంది వాళ్ళకి. బూరెలు నెయ్యేసి మరి కొసరు వడ్డిచ్చేస్తారు. ఈ అరిటాకు భోజనం కాన్సెప్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది. నెక్స్ట్ మా ప్లాను 5 స్టేట్స్ బిర్యానీ కూడా ట్రై చేయాలనుకున్నాం. అరిటాకు భోజనం ఫుల్ అయిపోయింది. సో మేము వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. వాళ్ళేమో చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా బాగానే ఉంది. అక్కడ వాల్ మీద ఉన్న ఫొటోస్ గమనించారా? 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ని రిప్రజెంట్ చేసే ఫేమస్ ల్యాండ్ మార్క్స్. ఫైనలీ రైతాతో లాస్ట్ టచ్ ఇచ్చేసి మీల్ కంప్లీట్ చేసాం. రెస్టారెంట్ క్రౌడ్ అయితే అస్సలు తగ్గట్లేదు. ఇలాంటి విందు భోజనం పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. లంచ్ కంప్లీట్ అయ్యాక అరిటాకుని నా వైపు ఫోల్డ్ చేసా. హే, డిజర్ట్ టైం. మేమైతే ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసాం. మా అబ్బిగాడు పక్క వాళ్ళకి లేకుండా పెద్ద పెద్ద పీసులు లేపేశాడు. ఇవన్నీ బెవరేజెస్ మేము ఏది ఆర్డర్ చేయలేదు. ఆప్రికాట్ డిలైట్ మాత్రం సూపర్. అసలు లాస్ట్లో బిల్ వచ్చేసింది 5500 అయింది. తర్వాత ఆఫర్ అంతా పోయి 4500లో అయిపోయింది. ఓవరాల్గా కొండాపూర్ బ్రాంచ్లో టేస్ట్ బాగానే ఉంది. పర్సనల్లీ నాకు హైటెక్ సిటీ బ్రాంచ్లో ఇంకా బాగా అనిపించింది.
అలా దక్షిణాపురం కాన్సెప్ట్ మాత్రం రియల్లీ ఇంప్రెసివ్. ముఖ్యంగా అరిటాక్ భోజనం 5 స్టేట్స్ బిర్యానీ ప్లాటర్. డైనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా యూనిక్గా ఉంది. హైదరాబాద్లో సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలంటే ఈ ప్లేస్ అస్సలు మిస్ చేయొద్దు. ఈ ఫుడ్ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.